వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలండి. అందులో క్యూబుల్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెంగా ఫ్రై చేసుకోవాలండి. నెమ్మదిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యే ముక్కల్ని మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ వేసి వేపుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 5 క్యాష్యూ నట్స్ని, 1 కప్పు టొమాటో కట్ చేసిన టొమాటో వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, టొమాటో ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలండి. అదే ప్యాన్లో ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అది మెల్ట్ అయ్యాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 4 లవంగాలు వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు అందులో మిక్సీ చేసి పెట్టుకున్న ప్యూరీని వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు మసాలాలంతా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక పెరుగు కొంచెం వేసుకోవాలండి. కలిపి పెట్టుకున్న పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయే వరకు కలుపుకోండి. అందులో 1 గ్లాస్ వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి మూత పెట్టుకొని. చూడండి, 5 మినిట్స్ తర్వాత నాకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసి కలుపుకోవాలండి. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది. నాకైతే సరిపోద్ది, ఎందుకంటే చల్లారాక అది ఇంకా థిక్ అయిపోద్దండి గ్రేవీ. అంతేనండి, దాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీతో కానీ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.